హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు అథర్వ నటించిన 'టనల్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సినిమా కథ చూసుకుంటే గత 2 నెలల్లో 5 మంది 5 బ్యాంకులో దొంగతనం అయితే చేసుంటారు. వీళ్ళనొచ్చేసి 6 మంది పోలీసులైతే ఒక కార్నర్ చేసి పట్టుకుంటారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద షూటౌట్ అయితే జరుగుతుంది. దాంట్లో ఈ 5 మంది దొంగలైతే చనిపోతారు. ఇప్పుడు వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మేము అనుకున్న పని బాగా చేసాం అనుకున్న టైంలో అయితే మరో సైడ్ నుంచి గ్రూప్ లీడర్ అయితే తన పెద్ద టీమ్‌తో అయితే వచ్చి ఈ 6 మంది పోలీసులతో కొట్టేస్తాడు. వీళ్ళనైతే చంపేసిన తర్వాత వీళ్ళని ఒక యాక్సిడెంట్ లాగా సెటప్ చేసైతే పోతాడు. ఇప్పుడు వీళ్ళు చనిపోయిన ప్లేస్‌లో 2 సంవత్సరాల తర్వాత కొత్తగా జాయిన్ అయిన 6 మంది పోలీసులనైతే అపాయింట్ చేస్తారక్కడ. ఈ 6 మంది హెడ్ కానిస్టేబుల్‌లో ఒకడే మన సినిమా హీరో అథర్వ. సో, జాయిన్ అయిన రోజు ఆ స్టేషన్ ఇన్స్‌పెక్టర్ అయితే ఈ ఆరుగురికైతే నైట్ రౌండ్స్ అయితే వేస్తాడు. వీరు జాలీగా అయితే ఆ నైట్ రౌండ్స్‌కైతే వెళ్తారు. అలా నైట్ రౌండ్స్ వెళ్ళిన ఈ ఆరుగురి కానిస్టేబుల్ జీవితాలైతే ఆ రోజు మొత్తంగా మారిపోతుంది. అనుకోని పరిస్థితులైతే ఎదుర్కొంటారు. ఆ పరిస్థితులేంటి? అక్కడ ఏం జరిగింది? దాని గురించి తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సంవత్సరం చూసుకుంటే అథర్వ ప్రీవియస్‌గా 'డిఎన్ఏ' అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీతో అయితే వచ్చాడు. ఆ సినిమా అయితే చాలా సూపర్‌గా ఉండింది. ఇప్పుడైతే 'టనల్' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ జోనర్‌లో అయితే వస్తా అన్నాడు. ఈ సినిమా సినాప్సిస్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కావాల్సిన ఏమేం విషయాలు కావాలో అదంతా ఫస్ట్ హాఫ్‌లో అయితే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పొందుపరిచారు. ఫస్ట్ హాఫ్ అయితే మీకు ఒక రేసీగా అయితే వెళ్తానే ఉంటుంది. దీంట్లో ట్విస్ట్ ఉన్నా గాని ఆ ఒక ఇంట్రెస్టింగ్‌గా స్క్రీన్ ప్లేని అయితే రాసిన విధానాన్ని మనకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందో క్యూరియాసిటీని అయితే కంటిన్యూయస్‌గా రన్ అవుతానే ఉంటుంది మనకైతే. అదే విధంగానే కొంచెం కామెడీ, కొంచెం సాంగ్స్, అదే విధంగా సాలిడ్‌గా అయితే ఇంటర్వల్ బ్యాంగ్‌తో అయితే సినిమానైతే ఫస్ట్ హాఫ్ ఎండ్ చేశారు. నాకైతే సూపర్‌గా నచ్చింది ఫస్ట్ హాఫ్ అయితే. సినిమా మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి ఫస్ట్ హాఫ్, దాంట్లో ఉన్న సీన్స్, ఆ సీన్ డిజైన్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానమే. అదే విధంగా ఈ సినిమా ఎండింగ్‌లో అయితే పార్ట్ 2 కావాల్సిన లీడ్ అయితే కూడా ఉంటుంది. దాన్ని కూడా చూడండి మిస్ కాకుండా. కొన్ని థ్రిల్లర్ సీన్స్ అయితే ఉన్నాయి. చెప్పాలంటే టీ షాప్‌లో పనిచేసే ఒక అబ్బాయి అయితే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఒక నంబర్‌నైతే వైర్‌లెస్ నుంచి తీసే సీన్ గాని, స్లమ్‌లో అయితే వీళ్ళు పోలీసులు మళ్ళా ఈ దొంగలైతే ఇరుక్కున్నటప్పుడు అక్కడ ఒక సీన్ డిజైన్ గాని, ఆ మ్యూజిక్ గాని, ఆ ఫోటోగ్రఫీ గాని చాలా ఎక్సలెంట్‌గా అయితే డిజైన్ చేశారు. ఈ సీన్స్ అంతా ఫాస్ట్‌గాను ఉంటుంది, రేసీగాను ఉంటుంది, ఇంట్రెస్టింగ్‌గాను ఉంటుంది. ఎందుకంటే దాన్ని అంత బాగా పిక్చరైజ్ అయితే చేశారు. ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మేజర్ ప్రాబ్లమ్ నాకేమనిపించిందంటే సెకండ్ హాఫే దీంట్లో. సెకండ్ హాఫ్ కూడా మంచిగానే స్టార్ట్ చేస్తారు. సెకండ్ హాఫ్ కూడా క్యాట్ అండ్ మౌస్ లాగానే ఉంటుంది గానీ, ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ గాని, ఆ రేసీనెస్ గాని సెకండ్ హాఫ్‌లో అయితే అక్కడక్కడ మిస్ అయిందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే జాగా, ఒకే నైట్‌లో 6 మంది పోలీసులు, 5 మంది దొంగలు అక్కడే ఓవరాల్‌గా మొత్తం సీన్స్ అంతా జరుగుతా ఉంటుంది గానీ, మనకైతే రిపీటెడ్‌గా జరుగుతా ఉంటుంది. సీన్ ఏం మూవ్ కానట్లే మనకైతే ఒక ఫీల్ అయితే వస్తా ఉంటుంది. అదే విధంగా ఈ సినిమాలో విలన్‌గా చేసిన అశ్విన్ క్యారెక్టర్ కూడా చాలా డెప్త్‌గా అయితే రాయలేదు. అదే విధంగా ఈ క్యారెక్టర్ వచ్చేసి మంచిదా లేకుంటే చెడ్డదా అనే రకంగా అయితే మనకి చెప్పలేదు. దాన్ని కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వలేదు దానికి సంబంధించి కూడా. ఎప్పుడే గాని ఒక విలన్ క్యారెక్టర్ వచ్చేసి స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రమే హీరో క్యారెక్టర్‌కొచ్చేసి ఆ ఎలివేషన్ వస్తుంది. అప్పుడే మనకొక ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంత క్రూరమైన వాడి దగ్గర ఎలా మన హీరో అయితే తప్పించుకుంటాడు, లేకుంటే ఎలా వీడిని గెలుస్తాడని ఒక ఇంట్రెస్ట్ అయితే పెరుగుతది. కానీ ఆ ఒక విషయమే ఇక్కడైతే మిస్ అయిందనుకుంటా నేనైతే. అదే విధంగా మొత్తంగా 10, 12 మందిని పెట్టుకొని ఒకే జాగాలో 5 బ్యాంక్‌ని ఎలా దొంగతనం చేస్తారు అనే దాని గురించి కూడా సరిగ్గా లాజిక్ లేదు. అలాగే విలన్‌కి ఎక్కడో ఏదో పోలీస్ ఏదో చేశాడని మొత్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని అంతా హింసించి వాళ్ళని చంపడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్‌గా లాజిక్‌గా అయితే నాకైతే సరిగ్గా అనిపియలేదు దీనికి సంబంధించి గూడా. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక సాలిడ్ ఫస్ట్ హాఫ్, కొంచెం గూడా ఇంట్రెస్ట్ లేని లాజికల్ మిస్టేక్స్‌తో కూడిన సెకండ్ హాఫ్. ఈ సినిమా మీరు ఫ్యామిలీతో చూడండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. కానీ రక్తం పారేలా అయితే సీన్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా తలను నరికే సీన్‌లు గూడా ఉన్నాయి. కాస్త జాగ్రత్త. ఇవాల్టికైతే ఇంతే. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో అయితే షేర్ చేయండి.